హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో అమెజాన్ హాల్ అండి. నేను మై హాల్ స్టోర్ నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. అవన్నీ ఎలా ఉన్నాయి చూపిస్తాను. బాగుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా చెక్ చేసేసుకోండి. సో ఇందులో నేను తీసుకున్న ఎవ్రీ డ్రెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. అలాగే మనకి బిలో 500 కూడా ఉన్నాయి, అలాగే బిలో 1000లో తీసుకున్నాను నేను. సో బిలో 1000 అంటే చాలా మందికి అఫోర్డబుల్ ప్రైస్ అంటే బిలో 1000 అనమాట. సో అలా తీసుకున్నాను. వీటిలో ఏది బాగున్నా సరే మీరు ట్రై చేయొచ్చు. ఇవి చూపించడమే కాకుండా వేసుకుని కూడా చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట అసలు ఎలా ఉన్నాయి, మనం తీసుకోవచ్చా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది మీకు. సో నేనైతే ఒక ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ 1 2 3 4 5 ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను మీ అందరికీ. సో దీనిలో ఏది నచ్చినా మీరు ట్రై చేయొచ్చు అనమాట. లాస్ట్ టైం నేను ఆల్రెడీ తీసుకున్న ఫ్రాక్లో పింక్ కలర్ తీసుకున్నాను. సో ఇప్పుడు గ్రీన్ కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. అది కూడా చూపిస్తాను, ఒకసారి చూసేద్దరు కానీ. సో ఫస్ట్ మన డ్రెస్ వచ్చేసి కాటన్ అండి. మనకి తర్వాత వచ్చేది ఫుల్ సమ్మర్ కాబట్టి నేను కాటన్లో ట్రై చేశాను. ఇది వచ్చేసి కాటన్ సూట్ సెట్. ఇది అంటే దుపట్టా రాదు, మనకి పలాజో ప్యాంట్ విత్ టాప్ వస్తుంది. రెండు కూడా సేమ్, ఈ ఈవెన్ డిజైన్ అలాగే కాంబినేషన్ కూడా సేమ్ ఉంటాయి. ప్యాంట్ అలాగే టాప్ కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. సో కలర్ డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు ట్రై చేయలేదు అన్నట్టు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి. సో ఇది ప్యాంట్, ఇది టాప్ చూపిస్తానండి ఫస్ట్ మీకు. ఇది వేసుకున్నాక కూడా ఎలా ఉందో చూద్దరు కానీ. సో టాప్ అయితే చూడటానికి ఇలా వస్తుంది. ఇది గోట పట్టి జస్ట్ మనకి నెక్ మాత్రమే అలా వచ్చింది, ఇలా స్ట్రైట్గా అనమాట ఇక్కడ దాకా. మనకి బాటమ్ పార్ట్ అంతా కొంచెం ఎక్కువ లెంత్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఇది బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి బ్రాండ్ అనమాట. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగే గోటా పట్టీతోటి హ్యాండ్స్ వస్తాయి. డ్రెస్ అంతా కంప్లీట్గా ఇలా ప్రింటెడ్ అనమాట. ఇదేమి మనం వాష్ చేస్తే పోదండి, ప్యూర్ కాటన్ మీద ఉంది మనకి ప్రింట్ అంతా కూడా. సో బాడీ పార్ట్ ఇలా ఇచ్చేసారు. తర్వాత బాటంలోకి వచ్చేసరికి కొంచెం మీకు ఎక్కువ ఇక్కడ మనకి కలీస్ మోడల్లో స్టిచ్ చేశారు అనమాట. ఇదొకటి ఇలా ప్లీట్స్ ఉన్నాయి డ్రెస్ అంతా కూడా. అంటే మనకి సరిపడ లెంత్ వస్తుంది. కాటన్ అంటే మనకి బాగా దగ్గరగా ఉన్నా సరే వన్స్ ఒకసారి మనం వాష్ చేసామంటే కంప్లీట్గా డ్రెస్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇలా ఉంది. కిందకు వచ్చేసరికి సేమ్ ఇదే లేస్ని కింద కూడా యూజ్ చేశారు. సో ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇంత యూజ్ చేశారనమాట. సో టాప్ అయితే ఓవరాల్గా ఓకే అండి, నాకైతే ఫ్యాబ్రిక్ వైజ్గా అంతా నచ్చింది. సో ఇది వేసుకుని కూడా చూపిస్తాను, చూద్దరు కానీ బాగుంటే మీరు ట్రై చేయొచ్చు. దీని ప్యాంట్ ఒకసారి చూపిస్తాను మీకు. ప్యాంట్ చాలా సింపుల్గా మనం యూజ్ చేసుకునేలాగా ఎలాస్టిక్ ఉంది. నాకు ఎలాస్టిక్ ఉన్న ప్యాంట్స్ చాలా చాలా బాగా అనిపిస్తాయి, ఎందుకంటే మనం ఈజీ టు వేర్, అలాగే బయటకు వెళ్ళినా సరే టక్క మనం మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇదైతే ప్యాంట్ వచ్చేసి ఇది పలాజో ప్యాంట్ ఇచ్చారు. మనకి చాలా వరకు కూడా డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు అందరూ ఇబ్బంది పడే విషయం ఏంటంటే ప్యాంట్ కొంచెం పైకి ఉంటుంది. మాకేంటంటే కాళ్ళు లాంగ్ అలవాటు అనేవాళ్ళు ఉంటారు. కాకపోతే కొన్ని డ్రెస్సెస్కి షార్ట్ ప్యాంట్సే చాలా మంచి లుక్ వస్తుందండి. అందరూ ఏంటంటే కొంచెం లాంగ్ ఉండాలని చెప్పేసి పాపం షార్ట్ ప్యాంట్ వచ్చేసరికి ఇబ్బంది పడి డ్రెస్ కూడా రిటర్న్ చేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. సో ఇదేంటంటే ఇలా ఎలాస్టిక్ వచ్చింది కదా. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, నచ్చితే తీసుకోవచ్చు. అలాగే ఇది ఒకసారి వేసుకుని చూపించేస్తాను, చూసేయండి. తర్వాత వచ్చేసి ఒక సింపుల్ టాప్ తీసుకున్నానండి. ఇదేంటంటే మనకి టునిక్ మోడల్ అనమాట, షార్ట్ ఫ్రాక్లా అనిపిస్తుంది మనకి. తీసుకోవడానికి రీజన్ ఏంటంటే జీన్స్ మీదకి బాగుంటుందేమో అన్నట్టుగా తీసుకున్నాను, కానీ వేసుకోలేదు ఇప్పటిదాకా. సో వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. కలర్ ఏంటంటే చాలా డిఫరెంట్ కలర్ అండి. నాకైతే అంటే అమెజాన్లో మనం తీసుకునేటప్పుడు చాలా బాగా కనిపించింది ఇది. సో అందుకని ట్రై చేద్దామని తీసుకున్నాను. వేసుకున్నాక ఎలా ఉంటుందో తెలీదు, వేసుకున్నాక కూడా ఒకసారి చూద్దరు కానీ. ఫ్రంట్ అయితే కాలర్ మోడల్ వచ్చింది, దీనికి కూడా ఫ్రిల్స్ వచ్చాయి. దీని బ్రాండ్ ఒకసారి మీ అందరికీ మెన్షన్ చేస్తాను. గ్రీసీ లుక్స్ అని చెప్పేసి ఉంది ఈ బ్రాండ్. సో ఎలాస్టిక్ వస్తుంది అనమాట నడుము దగ్గర. కింద ఏంటంటే ఇలా ఫ్రాక్ వచ్చే ఫ్రిల్స్ వస్తాయి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్. మనకి క్లాత్ వైజ్గా చూసుకుంటే అంతా బాగుంది. లాస్ట్లో ఇది ఏంటంటే హ్యాండ్స్కి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారనమాట. చూద్దాము అసలు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూడొచ్చు. సో దాన్ని బట్టి మనకి నచ్చితే, అంటే నేను వేసుకున్నాక లుక్ నచ్చితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా
బిలో 300 ఎంతో ఉందండి. చాలా తక్కువ ప్రైస్ అనమాట. సో టాపే కదా మనం ఎలాగో ఖచ్చితంగా ఒక 500 పెట్టాలి జీన్స్ మీద టాప్ అయినా సరే. సో ఇది బాగుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఒకసారి ఇది కూడా వేసుకుని చూపిస్తాను, చూసేద్దరు కానీ. లెట్స్ ట్రై. టీషర్ట్ ఒకటి తీసుకున్నానండి. ఈ టీషర్ట్ వచ్చేసి మీకు లాస్ట్ టైం ఒక బ్లూ అండ్ వైట్ చూపించాను. సో ఇది వచ్చేసి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. చాలా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. బ్రాండ్ వచ్చేసి ఇది ట్రెండ్ స్టార్ బ్రాండ్ అనమాట. నేను సైజ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను. 100% కాటన్, మేడ్ ఇన్ ఇండియా. ఇదేంటంటే ఎక్సెల్ అని ఉందే కానీ మనం వేసుకుంటే ఆబ్వియస్గా మనకి కరెక్ట్గా ఫిట్ అవుతాయి. టీషర్ట్స్ ఎప్పుడు ఒక సైజ్ ఎక్కువే తీసుకోవాలి. టాప్స్ అనుకోండి పైన మనం ఏదోలా కవర్ చేసుకోవడానికి ఉంటుంది. టీషర్ట్స్ అయితే అసలు ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా మనకి ఏ వేసుకున్నామంటే పైన ఏమి కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మంచి సైజే తీసుకోవడం బెటర్. ఎక్సెల్ తీసుకున్నాను నేను. అలాగే ఇంకొక డ్రెస్ ఏంటంటే నేను పింక్లో తీసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ ట్రై చేశాను అన్నాను కదా, ఇది గ్రీన్. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. చాలా చాలా బాగుంది కూడా. మంచి టెక్స్చర్, అంటే ఫ్యాబ్రిక్కే మీకు లోపల అంటే క్లాత్ తోటి ఇలా వచ్చిందనమాట. ఇవేమి డాట్స్ కాదు, సపరేట్గా డిజైన్ అంటే ప్రింటెడ్ కాదు. చాలా చాలా బాగుంది. ఇది బ్రాండ్ వచ్చేసి జనస్య బ్రాండ్ నుంచి అండి. జనస్య బ్రాండ్లో చాలా చాలా బాగుంటాయి డ్రెస్సెస్. సో అందుకని చెప్పి తీసుకున్నాను ఇది. ఇది ఏంటంటే హై నెక్లా వస్తుంది ఫ్రంట్ మనకి. అంటే ఎలా ఉంటుందంటే ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ ప్యాటర్న్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది అనమాట, ఈ లైన్ దగ్గర. సో వేసుకుంటే అయితే లుక్ అయితే చాలా బాగుంది. నేను ఒకసారి ఆల్రెడీ ట్రై చేశాను. ఇది ఒకసారి వేసుకుని కూడా చూపిస్తాను చూద్దరు కానీ. మొత్తం ఫ్రాక్ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుంది. లోపలైతే లైనింగ్ కూడా ఇచ్చేశారు. సో ప్రాబ్లం ఏం లేదు, కాటన్ లైనింగ్ ఇచ్చారనమాట. ఇది మంచి పిస్తా గ్రీన్ లాగా, అంటే ఇది పిస్తా గ్రీను పాస్టల్ గ్రీన్ నాకు తెలీదు కానీ బాగుంది. హ్యాండ్స్ వచ్చేసరికి మీకు ఇలా ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. నెక్ వచ్చేసరికి ఇలా వీ నెక్లా వస్తుంది. ఫ్రిల్స్ వస్తాయి నడుము దగ్గర మనకి ఇలా. సో ఇది కూడా ఒకసారి వేసుకుని చూపిస్తాను చూద్దరు కానీ. అసలు ఎలా ఉంది, లుక్ ఎలా ఉంది, అసలు మనం తీసుకోవచ్చా లేదా, అఫోర్డబుల్ ప్రైజా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఫస్ట్ మీరు లింక్స్ చెక్ చేసుకుని మీకు ప్రైస్ ఓకే అయితేనే తీసుకోండి. నో ఫోర్స్. చాలామంది చూపించేస్తున్నారంటే అందరూ కొనేసుకోవాలని కాదండి. ఏంటంటే మీకు యూజ్ అయితే తీసుకుంటారు అని చెప్పేసి అంతే. సో ఇది మన నెక్స్ట్ వన్. ఇది కూడా ఒకసారి వేసుకుని చూపించేస్తాను, చూసేయండి. అండ్ అలాగే మన లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ ఏంటంటే నేను ఒక డ్రెస్ సెట్ తీసుకున్నానండి. సెట్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. సో ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇది రివ్యూ చాలా బాగుందని తీసుకున్నాను. దుపట్టా అండ్ టాప్ ఇంకా ప్యాంట్ కూడా కలిపి వచ్చిందనమాట. మనకి ప్యాంట్ విడిగా పడిపోయింది. ప్యాంట్ ఇలా వచ్చింది, సేమ్ కలర్ వస్తాయి అన్నీ. కలర్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ట్రై చేశాను నేను. ఒకసారి ఇది ఎలా ఉందో చూపిస్తాను, చూసేద్దరు కానీ. మనకి దుపట్టా, ప్యాంట్ అలాగే టాప్ కూడా వస్తుంది. మనకి ఇది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుందండి. దీని బ్రాండ్ వచ్చేసి ఇది కూడా సేమ్ గోశ్రీకి బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా బై ఇండియన్ క్రాఫ్ట్ ఉమెన్. సో ఇది మన ఇండియాలోనే తయారు చేశారనమాట. కలర్ చూడండి, లైట్ గ్రీన్ కలర్ది, అంటే పిస్తా గ్రీన్ ఆ కలర్ ఇది. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. మనకి దీనిలో ఏంటంటే లైనింగ్ కూడా మనకి సపరేట్గా వెయ్యక్కర్లేదు, అంత బాగుంది ఫ్యాబ్రిక్. చూడండి, ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు. కాలర్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది ఫ్రంట్. డ్రెస్ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా, చాలా లైట్ కలర్ అండి ఇది. మీకు అటు ఇటు స్లిట్స్ వస్తాయి. నార్మల్గా మనం కుర్తీకి బయట ఎలాగో తీసుకున్నామంటే ఆబ్వియస్గా దుపట్టాకి దీనికి సెపరేట్ కాస్ట్లు అవుతాయి కదా. ఇదంతా కూడా సెట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీని రివ్యూ చూశాను, చాలామంది వేసుకున్నప్పుడు కూడా దీని లుక్ చాలా చాలా బాగుంది. ఒకసారి నేను కూడా వేసుకుని చూసేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇలాంటివి అయితే మనం టెంపుల్స్కి వెళ్ళినా ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా దుపట్టా ఉన్న డ్రెస్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది కదా. సో అలా ట్రై చేశాను అనమాట. ప్యాంట్ వచ్చేసరికి ఆబ్వియస్గా మన ఫేవరెట్ ఎలాస్టిక్ ప్యాంట్. సో క్లాత్ సేమ్ వాడారండి ఇందులో. నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది ఇలా ఉంది.
ఎక్కువ లెంత్ ఇచ్చారండి, మీకు ఏం చిరిగిపోయే ఛాన్స్ ఏం లేదు. తర్వాత దుపట్టా దగ్గరకు వచ్చేసరికి మంచి దుపట్టా ఇచ్చారండి. ఇది ఏంటంటే లైట్గా మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లుక్లా వస్తుందన్నమాట. ఇక్కడ జూట్ యూజ్ చేశారు బార్డర్లో. తర్వాత దుపట్టా అంతా మొత్తం అంతా ఇలాగే ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు ఏంటంటే లుక్ ఇలా కనిపిస్తుంది అనమాట, ఒక ఆర్గాన్జా క్లాత్ యూజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చివర్లో మనం ఎడ్జెస్ చూసినట్టయితే దీంట్లో చివర ఇలా వచ్చాయి. ఒకసారి ఇది ఐరన్ చేసుకుంటే మనకు లుక్ ఇంకా బాగుంటుంది. కానీ ఐరన్ యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, చాలా ట్రాన్స్పరెంట్ కాబట్టి ఒక్కసారి మీరు ఐరన్ బాక్స్ పెట్టగానే మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది దుపట్టా కూడా. సో అందుకని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇవి 3 కలిపి సెట్ అనమాట. సో ఇది కూడా ఒకసారి ఎలా ఉందో వేసుకుని చూసేద్దాం. బాగుంటే కనుక మీరు ట్రై చేద్దరు కానీ చూసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, అలాగే అఫోర్డబుల్ ప్రైజెస్లో. మీకు ఏ డ్రెస్ నచ్చినా సరే వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చెక్ చేసుకోండి. కావాలంటే మీరు కూడా తీసేసుకోవచ్చు. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.